ఈరోజు నేను ఒక ఫోక్సో కేసు తప్పుడు కేసును ఈ ప్రభుత్వం నమోదు చేస్తే, తప్పుడు కేసు అని ఎందుకు అంటున్నానంటే, చాలామంది చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు, రేపులు, మర్డర్లు జరిగిన క్రమంలో ఆ బాధితుల పక్షాన నేరస్తులను తొందరగా అరెస్ట్ చేసి లాఫుల్గా వాళ్ళను కోర్టులో హాజరుపెట్టమని ప్రెస్సును అడ్రస్ చేసినందుకు నేరస్తులను వదిలేసి, ఎవరైతే నేరాలు చేసినారో, చిన్నపిల్లలపైన అఘాయిత్యం చేసినారో వారిని వదిలేసి వాళ్ళని అరెస్టు చేయమన్నా, నేరస్తులను అరెస్టు చేయమన్నా నన్ను మాత్రం అరెస్టు చేసి కోర్టుకు పెట్టి ఈరోజు వరకు కోర్టుకు ఈ ప్రభుత్వం తిప్పుతూ ఉంది. నేను కోర్టులో అంటే గౌరవం ఉన్నవాడిని, చట్టాలంటే గౌరవం ఉన్నవాడిని. నేను ప్రతి వాయిదకు ఒక క్రమశిక్షణ కలిగిన పౌరునిగా ప్రతి వాయిదకు నేను హాజరవుతున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి నా తరపున ఒక విన్నపం, మీరు ఇన్నోసెంట్ మీద లేదా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టకుండా నేరస్తుల మీద కేసులు కట్టి అరెస్టులు చేయాలా అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా నిన్న అనంతపురం జిల్లా ఉరువకొండ తాలూకాలో ఒక అమాయకుడైన గోవిందు అనే వ్యక్తి, అమాయకుడతను సేద్యం చేసుకుని వ్యవసాయం చేసుకుని బ్రతికే వ్యక్తి, అతను అల్లుడు కలిసి ఒక 20 ఎకరాల భూమిని చట్టపరంగా అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత ఆయన కొనటం జరిగింది. అలాంటి భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి కొనడంతో దాన్ని రుచించని, దాన్ని మనస్కరించని పయ్యావుల కేశవ్ గారు, వారి అన్న పయ్యావుల సీనప్ప ఇద్దరు కూడా పార్టీ మారుతావా, భూమిని వదులుకుంటావా అని అల్టిమేటం జారీ చేసి అతని భూములేకి వాళ్ళ బంధువులను దించడం జరిగింది. దాని మీద నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి విశ్వేశ్వరరెడ్డి గారు ఏదైతే పయ్యావుల కేశవ్ గారు, ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు చేస్తున్న తప్పును ప్రజల్లోకి తీసుకుని పోవాలి, దాన్ని ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓకి కానీ రిప్రజెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా పోలీసు బలగాలను పెట్టి మమ్మలను అరెస్టు చేయించి అక్కడ మమ్మల్ని అలో చేయకుండా తరిమివేయడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిశితంగా పరిశీలిస్తుంది, అవసరమైతే ప్రశ్నిస్తుంది, అడుగుతుంది, చట్టపరంగా ఆందోళనలు చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం యొక్క లక్షణము, ప్రజాస్వామ్యానికి ఉన్న బీటునే అది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవ్వరు కూడా మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు, ఆడరాదు, పాడరాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న ధోరణితో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదే కాకుండా ఉరువకొండ ప్రాంతంలో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్న కురువ సామాజిక వర్గం, బోయ సామాజిక వర్గం ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా ఉంటారు. అలాంటి కమ్యూనిటీ మధ్య అతను గలాటలను సృష్టించి కురువలను బోయలతో తన్నిస్తాడు, బోయలను పోలీసులతో తన్నిచ్చే కల్చర్ అతనిది. వీళ్ళెవరు మాట వినకపోతే ముగ్గురు కలిసి ఆయన అనేదాన్నే స్థాయికి ఆయన దిగజారినారు. అదే కాకుండా మనం ఉరువకొండ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఉరువకొండలో పయ్యావుల కేశవ్ కుటుంబానికి, వారి రాచరిక మనస్తత్వానికి, వాళ్ళ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అక్కడ నక్సలైట్లు పుట్టడం జరిగింది. ఆ నక్సలైట్లను, నిజమైన నక్సలైట్లను సూడో నక్సలైట్లను పెట్టి కాల్పించటము, సూడో నక్సలైట్లను పోలీసులను పెట్టి కాల్పించిన నీచ చరిత్ర పయ్యావుల కేశవ్ది. ఇప్పటి వరకు ఆయన చేతికి మట్టి అంటకుండా, ఆయన షర్టుకు ఒక చిన్న మరకంటకుండా, ఆయన
శరీరం వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కరి నుంచి కూడా ఒక నెత్తర చుక్క బయటికి వెళ్ళకుండా వాళ్ళ సెంటు భూమి కూడా చేజారకుండా ఈ రోజు వరకు కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు పయ్యావుల కేశవ్ గారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఉరవకొండ ప్రాంతంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళాలి అని నేను ఈ ప్రభుత్వాన్ని లేదా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి నేను హితవు పలుకుతున్నాను. అదేవిధంగా ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక వర్షం చుక్క కూడా పడడం లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఆయన చిత్తం శివుని మీద ఉంటుంది, అతని భక్తి చెప్పుల మీద ఉంటుంది అన్న రకంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అతివృష్టి అయినా ఉంటుంది, అనావృష్టి అయినా ఉంటుంది, అల్పపీడనమైనా వస్తుంది, లేదా బంగాళాఖాతంలో వాయుగుండమైనా పుడుతుంది, లేదా తుఫాన్ అయినా పుడుతుంది. ఆయన సూపర్ 6 అంటే సూపర్ ఎల్నినో అని ఒక కొత్త గ్రహమైన పుట్టుకుని వస్తుంది. ఇలాంటివి అన్నిటి కూడా పాత తరం కాదు, ఇప్పుడు కొత్త తరం. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు నిశితంగా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తుంటారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఈ కరువు పైన కానీ ఈ వర్షం లేని దానిపైన కానీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఒక్క మీటింగ్ పెట్టి ప్రెస్ను ఈ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎల్నినో అనేది వచ్చింది, వర్షాలు పడవు కాబట్టి రైతులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం చెప్పే బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులను ఉద్దేశించి కూడా మాట్లాడాలని నేను తెలియజేస్తున్నాను.